ప్రభుత్వం 7వ విడత కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 28 జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు మే 7, 8 తేదీలను ఖరారు చేసింది. ఈసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో కాకుండా నూతన సిఆర్డీఏ ఆఫీసులో నిర్వహించనున్నారు. సిఆర్డీఏ బిల్డింగ్ లోని కాన్ఫరెన్స్ హాల్ పెద్దగా ఉండటంతో పాటు అధునాతన టెక్నాలజీతో సిద్ధం చేశారు. ఏపీ ప్రభుత్వం 7వ విడత కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 28 జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు మే 7, 8 తేదీలను ఖరారు చేసింది. ఈసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో కాకుండా నూతన సిఆర్డీఏ ఆఫీసులో నిర్వహించనున్నారు. సిఆర్డీఏ బిల్డింగ్ లోని కాన్ఫరెన్స్ హాల్ పెద్దగా ఉండటంతో పాటు అధునాతన టెక్నాలజీతో సిద్ధం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, గీతిగా ప్రధానంగా రాష్ట్ర పరిపాలన కోసం అలాగే రాష్ట్ర ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాల తీరు తెన్నులను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ప్రతి 3 నెలలకోసారి కూడా ఇటు కలెక్టర్లతో అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు ఐపీఎస్ లతో కూడా సమీక్షా సమావేశాన్ని అయితే సచివాలయంలో నిర్వహిస్తూ వస్తుండడం ఆనవాయితీగా మనం చూస్తున్నాం. అయితే ఇది ప్రతిసారి కూడా సచివాలయంలోని 5వ బ్లాక్ లో ఈ కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తారు. కానీ ఈసారి తొలిసారిగా సిఆర్డీఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి కార్యాలయంలో నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే ఈ నెల 7, 8వ తేదీ 2 రోజుల పాటు కూడా ఈ సదస్సును అయితే నిర్వహించబోతున్నారు. ప్రధానంగా అత్యాధునిక హంగులతో అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కంప్లీట్ గా సిఆర్డీఏ కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా ఆర్టీజీఎస్ కి సంబంధించి ఏ రకంగా పనిచేస్తోంది, అలాగే వచ్చినటువంటి కలెక్టర్లకు అవగాహన కోసం పూర్తిగా డిజిటలైజేషన్ ఉన్నటువంటి ఈ కార్యాలయం పూర్తిగా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి భావించినటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కూడా కలెక్టర్ల సదస్సు సిఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు అలాగే ప్రజలకు అందుతున్నటువంటి తీరు తెన్నులను ముఖ్యమంత్రి కలెక్టర్ల దగ్గర నుంచి కూడా అడిగి తెలుసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు కలెక్టర్లు జిల్లా పరిపాలన అధికారులుగా ఉన్నారు, అలాగే జిల్లా సర్వోన్నత అధికారులుగా కూడా ఉన్నటువంటి ఆ నేపథ్యంలో వీరందరూ కూడా ప్రజలకు పూర్తిగా అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కంప్లీట్ గా అందాలంటే కూడా కలెక్టర్లదే కీలకమైన బాధ్యతగా ఉంటారు. ఎందుకంటే అన్ని శాఖలకు అధిపతి జిల్లా కలెక్టర్ గానే ఉంటారు కాబట్టి సో ఇప్పటికే ఒక దిశ నిర్దేశం చేసుకొని ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కూడా ప్రభుత్వం యొక్క పనితీరు బాగుండాలన్నా లేదా ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందాలన్నా కూడా అది కలెక్టర్ల ద్వారా సాధ్యం అవుతుంది. కాబట్టి కలెక్టర్లందరూ కూడా చిత్తశుద్ధితో బాధ్యతతో పూర్తిగా పని చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే పలుసార్లు కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఈ సదస్సు అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంటూ వస్తుంది. ప్రతి 3 నెలలకోసారి నిర్వహించేటటువంటి ఈ సదస్సు పూర్తిగా పురోగతిని కూడా సాధిస్తున్నటువంటి పరిస్థితులు లేకపోలేదు. ఎందుకంటే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఆ జిల్లా కలెక్టర్లు ఏదో ఒక రకంగా ప్రజలలో ఒక కొత్త ఒరవడిని సృష్టించే విధంగా అలాగే ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నూతన ప్రయోగాలకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ప్రజల అవసరాలను బట్టి అక్కడ కొత్త పథకాలను కూడా రూపకల్పన చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి సమీక్షించి వారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా 7, 8 ఈ నెల జరగబోతున్నటువంటి కలెక్టర్ల సదస్సు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త కలెక్టర్లు అంటే ఇప్పటికే కొన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ప్రత్యేకంగా ఆయన ప్రశంసించారు. సో మరిన్ని ఐడియాస్ తో ప్రజలకు ఇంకా మరిన్ని సేవలు అందించే విధంగా అలాగే మరిన్ని సౌకర్యవంతమైనటువంటి పరిపాలన అందించేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు రావాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది గత కలెక్టర్ల సమావేశంలో. సో తాజాగా రేపు జరగబోయేటటువంటి కలెక్టర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్లకు సంబంధించి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా కూడా కొత్త పద్ధతుల్లో కూడా ముఖ్యమంత్రి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈసారి ఈ సమావేశాన్ని సిఆర్డీఏ అథారిటీకి సంబంధించినటువంటి కార్యాలయంలో నిర్వహించడం ఒక మేరకు గీతిగా
రైట్ హరికిషన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.